మా బావ వచ్చేసి కేక్ కట్ చేయడానికి ఎంత పెద్ద కత్తి తీసుకున్నాడు చూడండి. మామ నోట్ల పెద్ద కేక్ ముక్కని మొత్తం కుక్కేశాడు. బావ బాడీ మొత్తం కేక్ పూశారు. బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే పాలు పోశారు. బాబాయ్ ని దయ్యం లెక్క తయారు చేసారు. హలో గైస్, ఈ రోజు మా బావ బర్త్డే అయితే ఉంది. అందుకనేసి బేకరీ కాడికి వచ్చేసి కేక్ తీసేసుకొని మా బావ వాళ్ళ రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. రాత్రి 12కి కేక్ కట్ చేద్దామని తీసుకెళ్తా ఉన్నాం. రూమ్ కాడికి అయితే వచ్చేసాము. పైనకి వెళ్ళాలి ఇప్పుడు. ఫైనల్లీ రూమ్ లోపలికి అయితే వచ్చేసాము. ఫస్ట్ బాబాయ్ బర్త్డే విష్ చేశారు. తర్వాత నెక్స్ట్ విష్ చేశాను నేను. మా బాబాయ్ వాళ్ళ రూమ్ లో అయితే ఒక అన్న అయితే ఉన్నారు. కేక్ కట్ చేద్దామని లేవు అంటే లేస్తలేడు. అందుకని వాటర్ పోస్తామని భయపెడతా ఉన్నాడు. మా బావ కేక్ కట్ చేయడానికి ఎంత పెద్ద కత్తి తీసుకున్నాడు చూడండి. అసలు మామూలుగా లేదు అది. కేక్ కటింగ్ కూడా అయిపోయింది. మా కేక్ తినిపించడానికి వెళ్తే జారి కింద పడిపోయాడు. ఇంకా అందరం అయితే తినిపించాం. ఇంకా నెక్స్ట్ మా కేక్ అయితే కట్ చేస్తా ఉన్నాము. మా కేక్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మామ నోట్లో చాలా పెద్ద కేక్ పెట్టేశాడు మా బావ. ఇంకా కుక్కుతా ఉన్నాడు. తర్వాత కేక్ తీసేసుకొని బాడీ మొత్తం అంతా రాసేస్తా ఉన్నారు మా బావది. నెక్స్ట్ బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే పోయి పాలు పోసేశారు. బాబాయ్ ని కేక్ పూసి మొత్తం దయం లెక్క తయారు చేసారు. ఈ వీడియోకి ఫుల్ వీడియో లింక్ సబ్స్క్రైబ్ బటన్ కింద అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి. చాలా క్రేజీగా అయితే ఉంటుంది. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ మొత్తాన్ని మంచిగా పూసేశారు.